ఎల్ఆర్ఎస్తో సొంతింటి కల సాకారం. ఇంటి స్థలం కొన్న రిజిస్ట్రేషన్ దస్తావేజు ఉంటే చాలు, క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీల్లోనూ రాయితీలు. ఉదాహరణకు రవీంద్ర అనే వ్యక్తి గుంటూరులోని గోరంట్ల సమీపంలో 200 గజాల ప్లాటు కొన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఏడాది క్రితం నగరపాలక సంస్థ అధికారులను సందర్శిస్తే అనుమతులు ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే అక్రమ లేఅవుట్లో తాను ప్లాట్ కొన్నట్లు అప్పటికి కానీ రవీంద్రకు తెలియలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఇలాంటి వారి కోసం ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం తీసుకొచ్చింది. దీన్నే ఎల్ఆర్ఎస్ అంటారు. స్థలం కొన్నట్లు రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉంటే చాలు, ఎల్ఆర్ఎస్లో ప్లాట్ను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇందుకోసం సమీపంలోని లైసెన్స్ కలిగిన సాంకేతిక నిపుణుడిని, అంటే ఎల్టీపీ అంటారు, వారిని సంప్రదిస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు. తగిన పరిజ్ఞానం కనుక ఉంటే ప్లాట్ యజమానులు కూడా ఎల్ఆర్ఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు, దస్తావేజులు, లేఅవుట్ కాపీ అప్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 13,667 లేఅవుట్లు అనుమతులు తీసుకోకుండా వేసి వాటిలో ప్లాట్లు విక్రయించినట్లు అంచనా. దీనికి ఈ ఎల్ఆర్ఎస్కి ఎవరు అర్హులు అంటే అనుమతులు తీసుకొని లేఅవుట్లలో 2025 జూన్ 30 లోపు ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారంతా ఎల్ఆర్ఎస్కు అర్హులు. దరఖాస్తు, దస్తావేజులు, లేఅవుట్ కాపీ పోర్టల్లో అప్లోడ్ చేశాక ఫీజులో 10,000 రూపాయలకు తగ్గకుండా ప్రాథమికంగా చెల్లించాలి. ఫీజు మొత్తం 45 రోజుల్లో కనుక చెల్లిస్తే 10% రాయితీ వర్తిస్తుంది. 45 నుంచి 90 రోజుల్లో జమ చేస్తే 5% రాయితీ ఇస్తారు. క్రమబద్ధీకరణ ఫీజు కాకుండా చెల్లించాల్సిన 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను 7% రాయితీ వర్తిస్తుంది. ఈ అక్టోబర్ నెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అనుమతిస్తారు. దరఖాస్తు అనంతరం పుర నగరపాలక సంస్థల సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి సూత్రప్రాయ లేఅవుట్ నమూనా, దీన్ని ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ అంటారు, దీన్ని తయారు చేస్తారు. కనిష్టంగా 30 అడుగుల రహదారులు ఉండేలా లేఅవుట్ నమూనా రూపొందించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు లేని లేఅవుట్లకు సంబంధించిన దరఖాస్తుల నుంచి మిగిలిన ఫీజు వసూలు చేసి ఆయా ప్లాట్లను క్రమబద్ధీకరిస్తారు. లేఅవుట్ల సమాచారం సమీప పట్టణాభివృద్ధి సంస్థల్లో అందుబాటులో ఉంటుంది. లేఅవుట్ ప్లాన్, దీన్ని ఎల్పి అంటారు. ఎల్పి నెంబర్ చెప్తే దానికి అనుమతులు ఉన్నాయా లేదా అనేది అధికారులు చెప్తారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ పరిధిలోని 29 గ్రామాల్లో తప్ప మిగిలిన ప్రాంతాలకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది. ఈ మేరకు ప్లాట్ల క్రమబద్ధీకరణకు సిఆర్డిఏ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. హెల్ప్ లైన్ నంబర్సు 7981651881. క్రమబద్ధీకరణతో లాభాలు ఏంటంటే ఇళ్ల నిర్మాణాలకు పట్టణ స్థానిక సంస్థల నుంచి అనుమతులు వస్తాయి. లేఅవుట్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, అంటే ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, వాటర్ సప్లై, ఇవన్నీ కూడా. ఇంటి నిర్మాణానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం మళ్ళీ వస్తుందో లేదో గ్యారంటీ లేదు కాబట్టి త్వరపడటం చాలా మంచిది. క్రమబద్ధీకరణ ఫీజు 14% ఓపెన్ స్పేస్ ఛార్జీల్లోనూ రాయితీలు ఇస్తారు. కాబట్టి దీనికి అక్టోబర్ నెలాఖరు వరకు సమయం ఉంది. కాబట్టి ఈలోగా ఎవరైనా కనుక నాన్ లేఅవుట్ లేకపోతే అక్రమ లేఅవుట్ లేకపోతే అనధికార లేఅవుట్లలో కనుక మీరు ప్లాట్లు కొనుక్కొని ఉన్నట్లయితే కనుక ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని మీరు వినియోగించుకుంటే మీ ప్లాట్లు క్రమబద్ధీకరణ చేయబడి దానికి అన్ని ఫెసిలిటీసు సిఆర్డిఏ కల్పిస్తుంది. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎవరైతే ఇలాంటి నాన్ లేఅవుట్స్లోనూ, అనుమతులు లేని లేఅవుట్లోనూ, అనధికార లేఅవుట్లోనూ ప్లాట్స్ ఎవరైతే కొన్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అక్టోబర్ నెలాఖరు వరకు ఇది వర్తిస్తుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి.